గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దక్షిణాది దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీ రాజా ఈరోజు ఉదయం కన్నుమూశారు. భారతీయ చలనచిత్ర రంగంలో లెజెండరీ దర్శకుడుగా ముద్రపడినటువంటి ఇయక్కునర్ ఇమయం అంటే దర్శక శిఖరంగా పేరొందినటువంటి భారతీ రాజాకు 84 ఏళ్ళు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి భారతీ రాజా చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీ రాజా మృతితో తమిళ సినీ పరిశ్రమతో పాటుగా తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి. 4 గోడల స్టూడియో సెట్లలో బందీగా ఉన్నటువంటి సినిమాను నిజమైన మనుషుల మధ్య గ్రామీణ వాతావరణంలోకి నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి దర్శకుడిగా భారతీ రాజాకు పేరుంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. భారతీ రాజా గత కొంతకాలంగా వయోభారంతో పాటు తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. 6 నెలల క్రితం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. అనంతరం కోలుకున్న ఆయనను వైద్యులు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని నీలాంకరైలో నివాసం ఉంటున్నటువంటి భారతీ రాజా కొన్ని రోజులుగా అస్వస్థతతో ఉన్నారు. ఈరోజు ఉదయం కన్నుమూశారు. భారతీ రాజా గత కొంతకాలంగా పుత్ర శోకంతో కూడా దిగాలు పడ్డారు. సినీ తెరపై ఎన్నో భావోద్వేగాలు పంచినటువంటి ఈ లెజెండరీ దర్శకుడి వ్యక్తిగత జీవితం గతేడాది కోలుకోలేని పెద్ద విషాదం చోటు చేసుకుంది. 2025 మార్చిలో ఆయన కుమారుడు నటుడు మనోజ్ భారతీ రాజా కేవలం 48 ఏళ్ల వయసుకే గుండెపోటుతో అకాల మరణం చెందారు. తన కళ్ళ ముందే కన్న కొడుకు వెళ్ళిపోవడంతో భారతీ రాజా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ పుత్ర శోకం ఆయన్ను మానసికంగా బాగా కుంగదీసింది. కొడుకు అంత్యక్రియల సమయంలో ఆయన పడిన వేదన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఆ మానసిక వేదన కారణంగానే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్టుగా చెప్తున్నారు భారతీ రాజా సన్నిహితులు. గతేడాది డిసెంబర్లో శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం తీవ్రమవడంతో కుటుంబ సభ్యులు చెన్నైలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించారు, చికిత్స అందించారు. వయసు పైపడడం, మానసిక దిగులు తోడడంతో అప్పటి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేకపోయారని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఇక భారతీ రాజా సినీ ప్రస్థానం 1941 జూలై 17న తమిళనాడులో అల్లినగరంలో మాయదేవర్ కరుత్తమ్మ దంపతులకు భారతీ రాజా జన్మించారు. ఆయన అసలు పేరు చిన్నస్వామి. చిన్ననాటి నుంచే సాహిత్యం, వక్తృత్వ పోటీలు, రంగస్థల నాటకాలపై ఆయన ఆసక్తి కనబరించారు. కొంతకాలం స్వగ్రామంలో ఆరోగ్య పరిశీలకులుగా పనిచేసినటువంటి భారతీ రాజా సినిమాలపై ఉన్నటువంటి మక్కువే చెన్నైకు తీసుకొచ్చింది. సినీ రంగంలో అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించినటువంటి భారతీ రాజా జీవనోపాధి కోసం పెట్రోల్ బంకుల్లో కూడా పనిచేయడం, దాని తర్వాత నాటకాల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఎన్నో కష్టాలు పడిన తర్వాత దర్శకుడు పి. పుల్లయ్య వద్ద సహాయ దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నారు. అదే ఆయన సినీ ప్రయాణానికి బలమైనటువంటి పునాది వేసింది. 1977లో విడుదలైనటువంటి తమిళ చిత్రం 16 వయథినిలేతో భారతీ రాజా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ కాలంలో ఎక్కువ శాతం చిత్రాలు స్టూడియోల్లోనే చిత్రీకరించేవారు. అయితే గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి కథలు నేరుగా పల్లెల్లో చిత్రీకరించి సహజత్వాన్ని తెరపై ఆవిష్కరించారు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో గ్రామీణ కథలకు ఆయన కొత్త దిశను చూపినటువంటి దర్శకుడిగా గుర్తింపు పొందారు. 16 వదనిలేయ చిత్రం కమల్ హాసన్, రజనీకాంత్ సినీ జీవితాల్లో కీలక మలుపుగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా 40కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి భారతీ రాజా సామాజిక అంశాలను కమర్షియల్ హంగులతో మేళవించి ప్రేక్షకులను అలరించారు. గ్రామీణ జీవనశైలి, మానవ సంబంధాలు, భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించడం ఆయన చిత్రాల ప్రత్యేకతగా నిలిచింది. భారతీ రాజా అనగానే మనకు గుర్తొచ్చేది వాస్తవికత. 1977లో తమిళంలో మొదటి చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించినటువంటి ఆయన అదే సినిమాను తెలుగులో 16 ఏళ్ల వయసులో శ్రీదేవి, చంద్రమోహన్ ప్రధానమైనటువంటి తారాగణంగా రీమేక్ చేసి తెలుగులో కూడా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన అందించినటువంటి సీతాకోకచిలుక తెలుగు సినిమా చరిత్రలోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోయింది. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలను తెరకెక్కించి ఎందరో నూతన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. కేవలం మెగాఫోన్ పట్టడమే కాదు, నటుడిగాను కూడా తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఎన్నో చిత్రాల్లో విలక్షణమైనటువంటి పాత్రలు పోషించి మెప్పించారు. త్వరలో విడుదల కానున్న పులవర్ సినిమాలో కూడా కీలక పాత్రను పోషించారు భారతీ రాజా. నటుడిగా ఇదే ఆయన చివరి చిత్రం కానుంది.
భారతీ రాజా సినీ ప్రస్థానంలో అనేక పురస్కారాలు లభించాయి. సీతాకోక చిలుక చిత్రానికి తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కింది. 1981లో అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు భారతీ రాజా. 1986లో తెరకెక్కించినటువంటి ముదల్ మరిందై మూవీకి జాతీయ ఉత్తమ తమిళ సినిమా అవార్డు లభించింది. 1996లో అంతిమంతారై సినిమాకు మరోసారి జాతీయ ఉత్తమ తమిళ సినిమా పురస్కారం దక్కింది. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2014లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందజేసి ఆయన చేసినటువంటి కృషిని గౌరవించింది. సహజత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచి భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఈ దర్శక శిఖరంగా భౌతికంగా మనకు దూరమయ్యారు. అయినప్పటికీ ఆయన సృష్టించినటువంటి అద్భుత కావ్యాలు, మరుపురాని పాత్రలు రూపం ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. భారతీ రాజా నిర్మించినటువంటి చిత్రాల్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటి? ఆయన నటుడిగా మిమ్మల్ని ఏ సినిమాలో బాగా మెప్పించారని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారతీ రాజాకి ఐ డ్రీమ్ మీడియా సంతాప నివాళులు ప్రకటిస్తోంది.